హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఒంగోలు. హాయ్ గుడ్ మార్నింగ్ ఒంగోల్ రసూల్ గారు. చెప్పండి. ఓకే, మరి ఈరోజు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు, అడిగారు. ఇద్దరిలో ఒకరికి కూడా మేము ఆన్సర్ చెప్పలేదు. మీరేమని చెప్తారా? అసలుకి అందరికీ మీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అది కాంపిటేటర్ టు దెమ్ అన్నట్టు. నేను ఇప్పుడే టీవీ చూసింది. ఏంటి క్వశ్చన్స్? ఓకే, రాజలక్ష్మి గారు కదండి, లక్ష్మీ కుమారి గారు ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటి అని అంటే, నేను చాలా అందంగా ఉంటాను, సూర్యుడి వల్లే పుట్టాను, ఆకాశంలో ఉంటాను, ఎటు కదలలేను, అలా అని ఎగరలేను. నక్షత్రమా? హాయ్ మదిహా, అదే తెలియదండి. ఇందాక ఒకళ్ళు కూడా నక్షత్రం అని చెప్పారు. చూద్దాం రేపు మేడం గారు ఏం చెప్తారు. ఓకే, ఇంకో క్వశ్చన్ మర్చిపోయా. ఏంటిది అది? నేనే మర్చిపోయానండి. రాజలక్ష్మి గారు ఇది అడిగారు. ఓకే, చెప్తాను. ఒక సైడ్ తింటూ ఉంటారు, ఒక సైడ్ ఈడుస్తూ ఉంటారు. ఒక సైడ్ తింటూ ఉంటారు, ఒక సైడ్ ఈడుస్తూ ఉంటారు. ఈడుస్తూ ఉంటారా? అవును, విన్నాను క్వశ్చన్, నేను విన్నాను. ఓకే, మీరు కూడా విన్నారు. ఓకే, ఈ లోపల గుర్తొస్తే మాత్రం కాల్ చేయండి. ఓకేనా? చెప్తా, ఖచ్చితంగా చెప్తా. ఓకే అండి, ఇలాగే కాల్ చేస్తున్నాను. చెప్పండి. మిరపకాయకి ఆన్సర్ ఏంది? ఏమోనండి, ఏం చెప్పలేదు. అంటే నేనుండి కొరిగితే సగం అవుతుంది కదా అంటే, మీరు చూసారా అన్నది. నిన్న లైవ్ చూడలేదండి అన్నాను. ఎగ్జాక్ట్గా మాకు తెలియదు, ఎవరో వెంకటేశ్వర్ అనే పర్సన్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పారంట. చూడండి ఒకసారి, నిన్న షార్ట్ వీడియోస్లో ఉందంట. ఓకేనా? నిన్న షార్ట్ వీడియోస్లో ఉందంట, చూడండి. నాకు తెలియదు ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ ది ఆన్సర్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంది? ఒక పక్క తింటాను, ఒక పక్క ఈడుస్తాను. అవునండి, ఈడుస్తారు. అవును. ఓకే అండి, మీకు తెలిస్తే మాత్రం కాల్ చేయండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రసూల్ గారు.